ఆగిన అక్కడ పబ్లిక్ స్కూల్ ఉంది కదా, అక్కడ కూడా ఒక చెప్తే కదా బుకింగ్లే లేవని, అసలు బుకింగ్లే లేవు కదా. మీకు కానీ ఉన్నాయా లేవని మీరే నాకు పెట్టండి. కాకపోతే నాకైతే నమస్తే, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. వెల్కమ్ టు అక్షమ్ బ్లాగ్స్. మనకి ఇప్పుడైతే ఫస్ట్ ఇన్నింగ్స్ అయిపోయింది. దగ్గర 160 పాయింట్ల ప్లేస్ ఉన్నాం. చూద్దాం ఏమవుతుంది అనేది. కాకపోతే ఇంకొక 20 రన్లు తక్కువ పడ్డది అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే వాళ్ళ దగ్గర బ్యాట్స్మెన్ ఉన్నారన్న. చూద్దాం ఏమవుతుంది అనేది. మ్యాచ్ ఉందని వచ్చినా, కాకపోతే ఇంకా ఎలా అయితే బుకింగ్లు అసలు ఏం మొగలే దమాక్ ఖరాబ్ అయిపోయింది. ఎలా అయితే నాకు చెప్తాను. ఎంత అంటే ఇంత ఇప్పుడు కాలేదు, 10 గంటలకి ఏమి వెళ్ళినా 1000 రూపాయలు ఎప్పుడైంది తెలుసా? 4 గంటలకి 5 గంటలకి 1000. అది ఇంత ఘోరంగా అయితే అసలు ఇప్పుడు దగ్గర ఇంకా మన ఎక్కడ కూర్చున్నాను, తార్నాక మా ఇంటికాడ నుంచి అయితే 1 అవర్ దాకా నాకైతే బుకింగ్ రాలేదు. ఉప్పరపల్లి పోయినా, అంటే అత్తాపూర్ పోయి అక్కడ వచ్చింది బుకింగ్. ఒక హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత అక్కడ నుంచి బుకింగ్ వచ్చింది. 10 రూపాయల కిలోమీటర్ దాకా. సోమాయిగూడ కాదన్నా, ఇక కిస్మత్పూర్. యాక్చువల్లీ నంగరాజు బుకింగ్ ఉండే, మళ్ళీ మనోడు కిస్మత్పూర్ చేంజ్ చేసినాడు, అక్కడ దొరికింది. మళ్ళీ అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ ఆగిన, హాఫ్ అన్ అవర్ టు 45 మినిట్స్ ఆగిన. అంతా చెప్తున్నా బుకింగ్స్ ఎక్కడ లేవు, దమా ఖరాబ్ అయింది. చాలా దొరికింది కానీ ఏమైంది, పికప్ తీసుకున్నాను. సోమవారం వచ్చినాయి 355 రూపీస్ ఎంతో చూపించింది. హైలైట్ ఏంటంటే ఎల్బీ ప్రసాద్ హాస్పిటల్ ఇన్స్టిట్యూట్ ఉందని అనుకుంటున్నా, నాకు తెలియదు అంతా. అక్కడ ఆగిన, అక్కడ కస్టమర్ లేకుండా, కాకపోతే గ్యాస్ సిలిండర్ ఇచ్చి పంపించింది. ఎంటీ ఉంది, ఇలా తీసుకురా అన్న, అందరు మా వాళ్ళు ఉంటారు అక్కడ అంటే. సరే అని ఓకే అన్న. సరే అన్న, మళ్ళీ మీరు అక్కడ పికప్ చేసుకుంటారు కదా, అప్పుడప్పుడు పికప్ చేసుకుంటారా? వచ్చేస్తాను, తీసుకుంటా అని చెప్పిండు. పికప్ చేసుకున్నా, పెట్టుకున్న కార్లో పెట్టుకొని పోయి లొకేషన్ దగ్గర పోయినా అప్పటికి టైం చాలా అయిపోయింది. దగ్గర 1 అవర్ దాటిపోయింది నాకు. ఎందుకంటే మెహందీపట్నం నుంచి మొత్తం జామ్ ఉంది. మళ్ళీ లక్రీ కాపుల్ అక్కడ మనం బంజారా సైడ్ జామ్ ఉండే, అంతా బంజారా సైడ్ లక్రీపూర్ సైడ్ అక్కడ నుంచి పోయింది నేను, ఖైతాబాద్ నుంచి మొత్తం అది జామ్ ఉండే. ఇక లొకేషన్ దగ్గర పోయిన తర్వాత ఫోన్ చేస్తే మనోడు ఫోన్ లిఫ్ట్ చేసి వస్తున్నా 5 నిమిషాలు అన్నాడు. ఏమో అదే లొకేషన్ నువ్వే మెట్రో దగ్గర పెట్టి, నేను నాకు తెలియదు మెట్రో దగ్గర, నువ్వు 5 నిమిషాలు వస్తా అంటే ఎక్కడ ఉన్నావు బాబు అని చెప్తే, లేదు సార్ లేదన్నా నేను వస్తున్నా అని చెప్పి. సరే అని వెయిట్ చేసిన, 5 నిమిషాలు వెయిట్ చేసిన, 10 నిమిషాలు వెయిట్ చేసిన, మళ్ళీ ఫోన్ చేస్తే ఇప్పుడు వెళ్తున్నా నేను ఏం తమాషాలు అవుతుందా ఇది. పోనీ అని ఏదో గ్యాస్ నేను తీసుకున్నానని చెప్పిన. ఫస్ట్ నేను గ్యాస్ పెట్టుకున్నా అని చెప్పిన, ఎంటీ ఉందంటే తీసుకున్నా. అట్లాంటిది నువ్వు మళ్ళీ ఇంకా 5 నిమిషాలు 10 నిమిషాలు కూడా కూర్చున్నావు, లేదన్నా అయిపోయింది వచ్చేసినట్టు నిన్న దగ్గర ఉన్నా అని చెప్పి. మళ్ళీ వచ్చిన తర్వాత చెప్తాను, మూతబరీలు నాకు ఎట్లుంటారు అంటే దమాక్ ఖరాబ్ అవుతుంది. వచ్చిన తర్వాత లొకేషన్ వచ్చిన తర్వాత అలా నేను లొకేషన్ ఇటు సైడ్ ఉన్నావు ఇటు సైడ్ అంటాడు. అది ఏందన్నా అసలు ఏందిరా అయినా నేను చెప్పిన ఏంది అసలు, మీరు ఉన్నదే వచ్చిందే లేటు, మళ్ళీ దాని తర్వాత మళ్ళీ అక్కడి నుంచి లేదన్నా ఏమనుకోకుండా మళ్ళీ నేను ఒక్కరున్న పట్టుకోవడానికి రాదు గ్యాస్ అన్నాడు. అమ్మాయి సరేరా నువ్వు పోతే 2 ఉన్నారు ఆడ, ఒకళ్ళు లేడు. చూడండి అయ్యో నవ్వు తీయాలి, రేపు ఓన్ని అయ్యోదు అన్నది. అవుతే తీసుకురా అన్న, వచ్చిన జర అందాక లోపల దగ్గర ఇట్లనే చూసినా, ఏమనుకోకన్నా ప్లీజ్ అన్న చెప్పింది. సరేరా అని చెప్పి లోపల కొద్దిగా గల్లీ లోపల ఉండే దింపేసిన తర్వాత మనోడు ఇచ్చిన 50 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చిన. 50 రూపాయలు అమౌంట్ కదా, 10-15 నిమిషాలు బ్లాక్ అయిపోయింది నాకు అనవసరంగా. 10-15 నిమిషాలు బ్లాక్ చేసిన అన్న. సరే అని వదిలేసిన. ఆ నుంచి బుకింగ్లు వస్తే ఉంటాను. మళ్ళీ అగ్రికాపుల్ దగ్గర మన ఇక్కడ నిమ్స్ దగ్గర అంటే మామూలు అక్కడ ఎర్రమంజిల్ అంటారు, ఎక్కడైతే డ్రాప్ చేసిన అక్కడ హాఫ్ అన్ అవర్ ఆగిన. అక్కడ బుకింగ్ లేదు. మళ్ళీ అక్కడ నుంచి ఒక బుకింగ్ వచ్చింది నాకు ఇక్కడ సోమాయిగూడ తార్నాక. ఇక్కడ అది కాలేజ్ ఉంది కదా, సోమాయిగూడ రాజ్భవన్ రోడ్ ఏదో కాలేజ్ పైన, అక్కడ నుంచి వచ్చింది నాకు. 13 కిలోమీటర్స్ ఉండే డ్రాపింగ్, 26 మినిట్స్. తార్నాక యూనివర్సిటీ కూడా 26 మినిట్స్ అట్లా పట్టింది. 180 రూపీస్ 170 రూపీస్ వచ్చింది స్క్రీన్ షాట్ పెడితే. అక్కడ తార్నాక అంటే యూనివర్సిటీలో కూడా దింపేసి అక్కడ ఆగిన, కొద్దిసేపు తినేసిన, ఒక హాఫ్ అన్ అవర్ ఆగిన, బుకింగ్ చూసిన. ఒక ఎయిర్పోర్ట్ బుకింగ్ వచ్చింది, స్క్రీన్ షాట్ పెడతా, క్యాన్సిల్ చేసింది ఊపర్. ఇట్లా జర చిన్న బండి కదా, క్యాన్సిలేషన్ అయితే కంపల్సరీ క్యాన్సిల్ చేసిందా. ఇంటికి బయలుదేరిపోయినా ఒక హాఫ్ కిలోమీటర్ అట్లా వచ్చేసిన, దగ్గర రాగానే లొకేషన్ దగ్గర రాగానే క్యాన్సిల్ చేసి పడేసిన. అట్లనే అయిపోయింది. చలో మళ్ళీ ఒక 10-15 నిమిషాలు ఆగాను. అప్పుడు ఒక బుకింగ్ వచ్చింది నాకు ఇక్కడికి, బేగంపేట బుకింగ్ వచ్చింది. 12 కిలోమీటర్స్ 40 మినిట్స్ ఎంత పట్టింది, 200 రూపీస్ పర్ కిలోమీటర్, ఇక 20 రూపీస్ అట్లా అనుకోండి. మళ్ళీ ఆ నుంచి బేగంపేట నుంచి సోమాయిగూడ అంటే వెళ్తూ ఎక్కడ ఆగినా అక్కడ పబ్లిక్ స్కూల్ ఉంది కదా, అక్కడ కూడా ఒక చెప్తే కదా బుకింగ్లే లేవని, అసలు బుకింగ్లే లేవు కదా. మీకు కానీ ఉన్నాయా లేవని మీరే నాకు పెట్టండి.
కాకపోతే నాకైతే బుకింగ్ అయ్యారు అస్సలు రాలేదు. ఇలా ఈ రోజు వచ్చినంత నాకు ఎప్పుడు అనిపించలేదు. చాలాసేపు చాలా టైం వేస్ట్ చేసిన కూడా టైం వేస్ట్ చేసుకొని ఇంటికి వచ్చేసినా కానీ ఏదో అట్లా కూడా వేయలేదు. ఉన్నా మజ్బూర్కి అది వచ్చింది. సోమాలి నుంచి నాకు డాలర్స్ వచ్చింది. డాలర్స్ అంటే అదే మన పుప్పలో కూడా తీసుకున్న 14 కిలోమీటర్స్ అట్లా ఉండే. దీంట్లో ర్యాపిడోలోనే తీసుకున్నా. కొద్దిగా లేట్ అయింది, కాకపోతే ట్రాఫిక్ జూబ్లీస్ మొత్తం అది చెక్ పోస్ట్ దాకా మొత్తం జాబ్ చెప్తే ఇవాళ బండ్లు వేయడం వేస్ట్ అనిపిస్తుంది. లక్షలు పెట్టి ఈ రోడ్లపైన ఈ ట్రాఫిక్లకి వేస్ట్. అదే చాయ్ బండనా గచ్చు బండనా పెట్టుకోండి, లేదంటే మన తినే ఐటమ్ పెట్టుకోండి, కానీ కొత్త బండ్లు మాత్రం చేయకనండి చెప్తున్నా. ఈ ట్రాఫిక్ మరీ విపరీతంగా ఇప్పుడు చెప్తున్నా. ఎంత హెడేక్ అవుతుందంటే అంత హెడేక్ అవుతున్నాను ట్రాఫిక్ వల్ల. ఎక్కడ చూసినా ట్రాఫిక్ జామ్ అమ్మ, ఎక్కడ చూసినా ట్రాఫిక్ జామ్. అసలు ఏమవుతుందో ఏం అర్థమవుతుంది. 261 రూపీస్ ఇచ్చిందాను. ఆ నుంచి ఇంటి లొకేషన్ పెట్టినా. అక్కడ కూడా ఒక ఎయిర్పోర్ట్ బుకింగ్ వచ్చింది. ఇక్కడ వాళ్ళ దగ్గర పోయిన తర్వాత అమ్మ మేడం క్యాన్సిల్ చేసింది. చిన్న బండి అని చెప్పి ఎయిర్పోర్ట్ బుకింగ్ వస్తా రా అనుకున్నా కానీ వచ్చింది, క్యాన్సిల్ చేసింది. క్యాన్సిల్ చేయదనుకున్నాను, అంత ఓపుతున్నాను కానీ క్యాన్సిల్ చేసి పడేసి. సరే నేను ఏదో ఒక నేను చేసిన. అక్కడ నుంచి పుప్పలగూడ నుంచి నాకు ఇక్కడ వచ్చింది. ఇది గోల్కొండ ఫోర్ట్ నుంచి తోవల్నే గోల్కొండ ఈ రోడ్కి వచ్చేసినాయి. గోల్కొండ ఫోర్ట్ నుంచి నాకు పుప్పలగూడ రాగానే తీసుకున్నాను. పుప్పలగూడ కాదన్నా ఇది, సారీ రాజేంద్ర నగర్. ఊబర్లో వచ్చింది, తీసుకున్న 13 కిలోమీటర్స్ ఉన్నాయి. 43 మినిట్స్ చూపించింది. 361 రూపీస్ టోటల్ అనేది. నా వచ్చేసి 247 రూపీస్ ఎంత వచ్చింది. స్క్రీన్ షాట్ పెడతా. కాకపోతే ఇలా 1500 రన్నింగ్ అయింది, పెట్రోలే పోయిందన్న. చెప్తున్నా అసలు ఏం అర్థం కాలేదు. అసలు తిరుగుడే ఎక్కువైపోయింది. తిరుగుడు అంతే. బుకింగ్లు అంత రాలేదు. టోటల్ ఎన్ని బుకింగ్ కొట్టినా మొత్తం ఎన్ని గంటల 10, 10:30 ఏమో 10 గంటలకు అనుకోండి. 10, 11, 12, 13 అంటే 1, 2, 3, 4, 5 గంటలు 6 గంటలు చేసిన. 6 గంటల్లో 1500 సంపాదించాను కదా, వేస్ట్ అనిపించింది. ఇట్లా చూద్దాం. సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అయింది, ఫస్ట్ ఇన్నింగ్స్ అయిపోయిందని వీడియో చేస్తున్నా. ఎందుకో ఏమో ఇంకే 10-20 రన్లు అయితే తక్కువ పడుతున్నాయి అనిపిస్తుంది నాకైతే. సరే చూద్దాం. కానీ ఇవాళ అయితే అర్నింగ్ లేదన్నా. ఇక రేపు ఏమవుతుందో చూద్దాం. ఇవాళ రాత్రి బట్టి రేపు ఉంటుంది అనమాట. ఇవాళ మనతో అందరం మస్తు ఇక వెళ్తే 12 తర్వాత వెళ్ళాలి. పొద్దున్న వెళ్ళి ఏం లాభం లేదు. సాటర్డే కూడా అట్లనే అనిపిస్తుంది. సరే వీకైతే స్క్రీన్ షాట్ పెడతా. ఎంత అయింది స్కోర్ అంటున్నా, ఎంత అయింది మన అర్నింగ్. సరేనా? ప్లీజ్ కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఒకరికి డౌట్ వచ్చింది అన్న, నువ్వు ఇంట్లో కూర్చోవాలి ఇప్పుడు క్యాబ్ నడిపిస్తావు అని అంటే వీడియో చేస్తున్నావు కదా, నువ్వు ఏ విధంగా అడిగినావు నాకు అర్థం కాలేదు. కానీ తమ్ముడు అన్ననో ఏదో కానీ నేనైతే డ్రైవింగ్ చేసి వచ్చి నా ఫోన్ సపోర్ట్ చేయకపోతే ఇంట్లో నుంచి మొత్తం రాసుకొని డీటెయిల్స్ చూడు. సరేనా? ఇంకేమైనా క్లారిటీ ఉంటే బాయ్. జాగ్రత్త నడిపేయండి. టైం పైన తినండి. బయట తిండి మాత్రం అవాయిడ్ చేయండి మ్యాక్సిమం టు మ్యాక్సిమం.